హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున కంటి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. కువైట్లో ఏదైనా ట్రాఫిక్ ఫైన్స్ అయితే ఉన్నట్లయితే కానీ, లేకుంటే మనం సివిల్ ఐడి మీద ఏదైనా మనకు ఫైన్స్ పడ్డయితే ఆ పడిన ఫైన్స్ని మనము గూగుల్ ద్వారా చెక్ చేసుకొని సింపుల్ వేలో, అలాగే మనకు పాసిబిలిటీ ఉంటే ఏటీఎం కార్డు కానీ ఏదైనా వేరే ఏదైనా బ్యాంక్ సంబంధించి కనెక్టెడ్ ఉంటే మనం అక్కడే పే చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ని అయితే చూద్దాం గూగుల్లోకి వెళ్ళి. సో సింపుల్గా మీరు మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కువైట్ సివిల్ ఐడి ఫైన్ చెక్ అని కొట్టండి. ఇక్కడ మనకు ఫస్ట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ అని వస్తుంది. సో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం ఇక్కడ మనకి ఎంక్వైరీ టైప్ అడుగుతుంది. ఇండివిజువల్ పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ సివిల్ ఐడి నెంబర్ అడుగుతుంది. సో మీ బదాక నెంబర్ అయితే ఇచ్చేసి ఎంక్వైరీని సెర్చ్ చేస్తే అక్కడ మనకి ఏదైనా ఫైన్స్ ఉంటే ఇక్కడ అది చూపిస్తుందండి. సో మనకి అవి ఎక్కడైతే బ్లూ కలర్ గ్రీన్ కలర్లో ఉన్నట్టయితే కనుక సో మనకి అవి పే చేయడానికి పాసిబుల్ ఉంటాయి. అదే రెడ్లో ఉన్నట్టయితే కనుక అవి మనం పే చేయలేము. ఓకే, సో అది చూసుకోండి. వన్స్ మనం ఓకే మనం అక్కడ వెంటనే మనకి ఏదైనా ఫైన్స్ ఉన్నట్లయితే ఆ ఫైన్స్ని అక్కడ క్లిక్ మార్క్ ఉంది చూసావా, వైట్ చెక్, అక్కడ క్లిక్ చేసేసి తర్వాత పే అనే ఆప్షన్ ఉంటుంది. పే కొట్టినట్టయితే అది రిడెక్ట్ అయ్యి ఏదైనా మన క్యాండిడేట్కి అడుగుతుంది. సో ఆ కేనెట్ అడిగినప్పుడు ఆ కేనెట్కి మనది ఏదైతే బ్యాంక్ సంబంధించిన కేనెట్ అయితే ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే ఆ కార్డు యొక్క ఎక్స్పైరీ డేటు, అలాగే ఆ పిన్ కోడ్ అవి ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే పేమెంట్ అనేది కట్ అయిపోయి ఒక 15 మినిట్స్లో మన దాని మీద ఎటువంటి ట్రాఫిక్ ఫైన్స్ లేవని చూపిస్తుంది పతాకం మీద. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని ఇటువంటి మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.